హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఎంపీఆర్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే మేధావులు కొంతమంది బీజేపీ పార్టీ పెద్దలందరూ కలిసి మన కేంద్ర రాష్ట్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు ఆంధ్ర రాష్ట్రానికి విచ్చేసిన సందర్భంగా ఆయనకు ఒక విందు ఏర్పాటు చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో. మరీ ముఖ్యంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఇంటిలో అని మనం ఎందుకు అంటున్నామంటే, కరకట్ట దగ్గర నదీ నివాసం ప్రాంతంలో ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి బహు ప్రముఖమైనటువంటి నివాసంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారికి ఈ విందును ఏర్పాటు చేస్తూ, ఈ విందులో చాలామంది మేధావులు, పెద్దలు, రాజకీయ నాయకులు కూడా పాల్గొన్నారు. ఈ విందు పాల్గొన్న సందర్భంగా ముఖ్యమంత్రి గారు కానీ, ఉప ముఖ్యమంత్రి గారు కానీ, మినిస్టర్ నారా లోకేష్ గారు కానీ అనేక విషయాలు ఆయనకు, మన హోంశాఖ మంత్రి గారికి అనేక విషయాలు చెప్పారని, ఆయన కూడా కొన్ని విషయాలు వీరిని అడిగి తెలుసుకున్నారని చెప్పేసి ఒక ప్రముఖ దినపత్రిక వివరాలతో సహా రాసింది. ఎందుకంటే అక్కడ సోఫాల్లో కానీ, లేదంటే చైర్లలో కానీ, గోడల్లో కానీ సీసీ కెమెరాలు ఏమైనా పెట్టారేమో తెలియదు కానీ, ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అక్కడ ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అక్కడ ఉన్నటువంటి నారా లోకేష్ గారు, అక్కడ ఉన్నటువంటి భారతదేశ ప్రభుత్వ హోంశాఖ మంత్రి అమిత్ షా గారు, వారు నలుగురే కాబట్టి వారు నలుగురు చర్చించుకున్న విశదీకరించి ఈ మాటకు మాట ఇది పవన్ కళ్యాణ్ అడిగాడు, ఇది అమిత్ షా చెప్పాడు అని క్లియర్ కట్గా రాయగలిగేంత ధైర్యం, దమ్ము అది ఎలా తెలుసుకోగలిగారంటే, అక్కడ కెమెరాలు పెట్టారా అంటే దానికి ఇది రాసిన వార్తలు ఎవరైతే రాశారో వారే సమాధానం చెప్పాలి. ఎంత సిగ్గు, కనీసం చీము నెత్తురు అనేది ఉంటే ఇలాంటి వార్తలు రాయరు. ఆ వార్తలు ఏంటి అనేది మన వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ దృష్టికి తీసుకొస్తాం. దీని మీద మనం ఇదివరకు ఎప్పుడో వీడియో చేయవలసి ఉండగా, కానీ మేధావులు, పెద్దలు ఈ చర్చ మీద ఏ విధంగా స్పందిస్తారు, వారందరూ స్పందించిన తర్వాత మనం వీడియో చేద్దామని ఈ 2 రోజులు ఆగడం జరిగింది. చాలామంది మేధావులు దీని మీద మాట్లాడిన సందర్భంగా ఆ విషయం ఏమిటనేది మీ దృష్టికి తీసుకొస్తాం. అక్కడ అమిత్ షా గారు జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు అని అడిగినప్పుడు, జగన్మోహన్ రెడ్డి ఆయన లండన్ పర్యటన వెళ్ళాడు అని చెబుతూ, జగన్మోహన్ రెడ్డి గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్యాలెస్లు ఉన్నాయి, తెలంగాణ రాష్ట్రంలో పెద్ద పెద్ద లోటస్ పాండ్ లాంటి ప్యాలెస్లు ఉన్నాయి, అలాగే కర్ణాటకలో 32 ఎకరాల్లో అతిపెద్ద ప్యాలెస్ ఉన్నాయని చెప్పి వీళ్ళు చెప్పారంట. దానికి ఆయన ఆశ్చర్యపోయి, ఆంధ్రప్రదేశ్లో ఉన్న తాడేపల్లి ప్యాలెస్లో ఎన్ని ఇల్లులు ఉన్నాయి, ఎన్ని బాత్రూమ్లు ఉన్నాయి, లేకపోతే ఎన్ని బెడ్రూమ్లు ఉన్నాయని కూడా అమిత్ షా అడిగితే, తాడేపల్లి ప్యాలెస్లో కొన్నే ఉన్నాయి బెడ్రూమ్లు, తెలంగాణలో అయినా పెద్ద లోటస్ పాండ్ లాంటి ఇల్లు కట్టుకున్నాడు అని చెప్పారంట. అసలు లోటస్ పాండ్ లాంటి ఇల్లు కట్టుకున్నది ఎప్పుడు? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన కట్టుకున్న ఆ లోటస్ పాండ్ ఇల్లుని, దాంట్లో 50% వైఎస్ షర్మిలారెడ్డి గారికి, 50% జగన్మోహన్ రెడ్డి గారికి, ఇద్దరికీ హక్కులు ఉన్నాయి. దాంట్లో 300 గదులు ఉన్నాయని అమిత్ షా గారికి చెప్తే అమిత్ షా గారు ఆశ్చర్యం వ్యక్తం చేశారంట. 300 గదులకి 150 లిఫ్ట్లు ఉన్నాయని, జగన్మోహన్ రెడ్డి ఇంట్లో ఏ టైల్ వేశారని, జగన్మోహన్ రెడ్డి కిచెన్లో ఏ కుక్కర్ వాడాడని, జగన్మోహన్ రెడ్డి కిచెన్లో ఉన్నటువంటి ప్లాట్ఫారం మీద ఏ కలర్ టైలో గ్రానైట్ వేశాడని, లేకపోతే ఆయన సింకుకు ఏ కలర్ ట్యాప్ పెట్టుకున్నాడని ఇవన్నీ అమిత్ షా అడిగాడని, వీటన్నిటికీ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు సమాధానం ఇచ్చారంట. ఇంతకంటే సిగ్గు, చిన్నతనం లేకుండా ఈ మీడియా వాళ్ళు రాశారంటే ఇంత ఘోరాతి ఘోరంగా ఇంకేమైనా ఉందా? అసలు జగన్మోహన్ రెడ్డి గురించి మీకెందుకు? గత 2 దశాబ్దాలుగా రాస్తానే ఉన్నారు. అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు లోటస్ పాండ్లో ఇల్లు కట్టుకుంటున్నాడని తెలిసినప్పుడు ఇదే పత్రిక పుంఖానుగా అప్పట్లోనే రాసింది. అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా 300 గదులు ఉన్నాయి, 200 గదులు నేను రాసుకుంటూ వచ్చారు. కానీ ఇప్పటి వరకు ఎవరికి తెలియదా? వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టినప్పుడు కానీ, రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు కానీ అనేక మంది జర్నలిస్టు మిత్రులు ఆ ఇంటికి వెళ్ళడం జరిగింది. అక్కడ 300 గదులు ఉన్నాయని వీరు చెప్తా ఉంటే, మరీ ముఖ్యంగా ఎవరో ఎక్కడ దాకా ఎందుకు, వీళ్ళ స్లీపింగ్ పార్ట్నర్ అయినటువంటి వైఎస్ షర్మిలారెడ్డి గారికి ఒక వీడియో కాల్ చేసి, అమ్మా మీ అన్న ఇంట్లో 300 గదులు ఉన్నాయి, ఆ గదులు కొంచెం మాకు వాట్సాప్ కాల్లో వీడియో కాల్ చేసి చూపించమ్మా అని చెప్పేసి రికార్డ్ చేసి ప్రజలందరికీ చూపించుంటే బాగుండేది. ఇంతకంటే సిగ్గులేనితనంగా నిజంగా వారు అక్కడ ఏం మాట్లాడుకున్నారో తెలియదు. కానీ ఈ ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ఇటువంటి ప్రచురించడం మాత్రం అత్యంత బాధాకరం. ఎందుకనంటే మరీ ముఖ్యంగా కొంపలు, ప్యాలెస్లు అంటున్నారు. మరీ ముఖ్యంగా విశాఖలో ప్యాలెస్లు కట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. విశాఖలో ప్యాలెస్లు కట్టుకుంటే మరి ఇప్పటిదాకా జగన్మోహన్ రెడ్డి ఆ ప్యాలెస్కి ఎందుకు వెళ్ళలేకపోయినాడు?
విశాఖలో ప్యాలెస్ కట్టుకుంటే పవన్ కళ్యాణ్, గంటా శ్రీనివాసరావు, రఘురామకృష్ణంరాజు, చంద్రబాబు నాయుడు వీరందరూ లేకి జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్లోకి చంద్రబాబు నాయుడు ఎలా వెళ్ళగలిగాడు? బుద్ధి జ్ఞానం ఉన్నవాడు ఎవడైనా ఈ వార్త రాస్తాడా అని చెప్పేసి చాలామంది మేధావులు అడుగుతూ ఉన్నారు, ప్రశ్నిస్తూ ఉన్నారు కూడా. అలాగే బెంగళూరులో 32 ఎకరాలలో ఆయనకు ప్యాలెస్లు ఉన్నాయంట. మరి భారతదేశానికి ఇది 3వసారి హోంశాఖ మినిస్టర్గా పనిచేస్తున్నటువంటి అమిత్ షాకు ఇవన్నీ తెలీదా అంటే వాళ్ళకు అన్నీ తెలుసు. వీళ్ళు అక్కడ జరిగింది వేరు, వీళ్ళు చెప్పడం వేరు. మరీ ముఖ్యంగా ఈ ఎదవలకి సిగ్గు శరం నేను అన్నట్టుగా చీము నెత్తులు లేకుండా ఇలాంటి విషయాలు ఆయనకు వివరించడం ఎంతవరకు కరెక్టు? వీళ్ళకున్న కొంపలు హైదరాబాద్లో పవన్ కళ్యాణ్కున్న కొంప గురించి అమిత్ షాకు చెప్పుంటే బాగుండేది. హైదరాబాద్లో జూబ్లీహిల్స్లో ఉండే కొంపలు కానీ, మదీనాలో గూడలో ఉండే ఫామ్ హౌస్ల గురించి కానీ, నారా లోకేష్కు ఉండే ఫామ్ హౌస్ కానీ, లేకపోతే కేబీఆర్ పక్క ఉన్నటువంటి ఎన్టీఆర్ భవన్ దాని గురించి కానీ, లేకపోతే జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి బాలకృష్ణ కొంప గురించో ప్యాలెస్ గురించో ఈయనకు చెప్పి ఉంటే, అమిత్ షాకు వివరించి ఉంటే, ఆ ప్యాలెస్లలో వాళ్ళవి కూడా ప్యాలెస్లు వాటిళ్లలో మరి ఏమీ లేకుండా ఒక్కొక్క బెడ్రూమ్లలోనే వీళ్ళు ఉంటున్నారా? వాళ్ళు కట్టుకున్న ఇళ్లలో చిన్న చిన్న 10 by 10 ఫీట్ల రూములలో వీళ్ళు ఉంటున్నారా? వాళ్ళ ఇళ్లలో లిఫ్ట్ లేవా? వాళ్ళ కిచెన్లలో టైల్స్ వేసుకోలేదా? వాళ్ళు ట్యాపులు బిగించుకోలేదా? వాళ్ళ ఇళ్లలో టబ్ బాతులు పెట్టుకోలేదా? ఇలాంటివన్నీ అమిత్ షా గారికి చెప్పి ఉంటే బాగుండేది. ఒక జగన్మోహన్ రెడ్డి ఇంటి గురించి ఎందుకు ఎన్నో సంవత్సరాల నుంచి ఈ విషయం మేము చిన్నపిల్లలప్పటి నుంచి కూడా ఈ మీడియా మిత్రులు చెప్తూనే ఉన్నారు. ఎంత దుర్మార్గం, ఎంత బాధ. ఎందుకనంటే ఇది ఎప్పుడు కూడా అత్యంత బాధాకర. ప్రజలందరికీ చెప్పి అరిగిపోయిన గ్రామఫోన్ రికార్డ్ లాగానే చెప్తూనే అమిత్ షా కూడా మళ్ళీ ఇది అడిగి తెలుసుకున్నాడని రాస్తా ఉండంటే ఇంతకంటే ఘోరం ఉందా? తాడేపల్లి ప్యాలెస్, తాడేపల్లి కొంప అంటే దుర్మార్గం ఏంటంటే కరకట్ట నదీ నివాసం అది అక్రమం అని తెలిసి ఎన్జిటి వాళ్ళు అక్కడ నోటీసులు ఇచ్చినా కూడా దాంట్లో కూర్చొని భోజనం చేస్తున్న అమిత్ షాకి తెలియదా ఇది అక్రమ కట్టడం అని? చంద్రబాబు నాయుడు ఆ ఇల్లు కూలిపోతూ ఉంటే ఆ ఇంటికి వరద నీరు రాకుండా బుడమేరు నీటిని విజయవాడ మీదకి ముంచి విజయవాడ నగరాన్ని ముంచేసిన సంగతి అందరికీ తెలియదా? అక్రమ కట్టడంలో ఉంటూ జగన్మోహన్ రెడ్డిని అక్రమంగా ఇటువంటి మాటలు మాట్లాడటం ఎంతవరకు సమంజసం? కేంద్ర హోంశాఖ మంత్రి ఆంధ్రప్రదేశ్కు వచ్చినప్పుడు ప్రోటోకాల్ ప్రకారంగా మీరు విందిస్తున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోతున్నప్పుడు విభజన హామీలు ఇప్పటికీ కూడా 85% నెరవేర్చలేదు కేంద్ర ప్రభుత్వం. దీని గురించి ఒక మాట అయినా అడిగి ఉంటే, అడిగినారని చెప్పి కనుక ఈ పత్రికలు వెధవ పత్రికలు రాసి ఉంటే వీరికి కొంచెం కాకపోతే కొంచెమైనా వీళ్ళు జర్నలిస్టులు అనిపించుకుంటున్నారని మనం అనుకుని ఉండాలం. ప్రత్యేక హోదా గురించి ఎన్నో పోరాటాలు చేశాం. 2019 వరకు అంటకాగి ఆ తర్వాత నల్ల బ్యాడ్జీలు పెట్టుకుని అమిత్ షా గారు తిరుపతి వచ్చినప్పుడు కోడిగుడ్లు రాళ్ళు లేపించినటువంటి ఉప ముఖ్యమంత్రి దాని గురించి ఆలోచించి ఉంటే బాగుండేది. రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి, రాష్ట్రానికి రావాల్సిన పరిశ్రమల గురించి, నిరుద్యోగాల గురించి, ఉద్యోగాలు ఇప్పించండి గురించి కనుక కేంద్ర హోంశాఖ మంత్రిని అడిగి ఉంటే బాగుండేది. అటువంటివన్నీ గాలికి వదిలేసి సిగ్గు శరం అనేది లేకుండా ఎప్పుడు జీవితాంతం బతికినంత కాలం జగన్ మీద భయంతో కేంద్ర హోంశాఖ మంత్రి జగన్ గురించి ఎందుకు అడిగాడంటే, ఓడిపోయి పక్కన కూర్చున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి గురించి కూడా ఈరోజు హోంశాఖ మంత్రి అడిగాడు అంటే ఆయన మీద ఉన్న నమ్మకం, ఆయనకు ఉన్నటువంటి 40% ఓటింగ్తో మరొక రోజు ఆయన ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతాడనే నమ్మకం ఆయన ఉండటంతో ఖచ్చితంగా ఆయనకుంది కాబట్టే వీళ్ళని అడిగాడని, వీళ్ళు మాత్రం ఇటువంటి చెత్త మాటలన్నీ కొంపలు ప్యాలెస్లు ఇప్పుడు ఏవైతే ప్యాలెస్లు ఉన్నాయని ముఖ్యంగా ఈ మీడియా ప్రతినిధి రాసినట్టుగా హైదరాబాద్లో ఈ మీడియా ప్రతినిధికి కొంపలు లేవా? తెలుగుదేశం పార్టీకి అంటగాగుతున్నటువంటి ఈ ప్రతినిధులకు మీడియా ప్రతినిధులకు కొంపలు లేవా, ప్యాలెస్లు లేవా అంటే ఖచ్చితంగా వాళ్ళకు ఉన్నాయి. అవి కూడా వీడియోలు తీసి ఆ వీడియోలన్నీ కనుక అమిత్ షాకు చూపించుంటే బాగుండేది. ఎందుకంటే మాట్లాడుతూ ఉంటే ఎన్నైనా చెప్పచ్చు. ఒక వ్యక్తిని బదనాం చేయాలంటే ఎంతనే చేయొచ్చు. మాటల మూలంగా ప్రజలు వింటున్నారు కదా అని పదే చెప్పిందే చెప్పి పాడిందే పాట పాడరా పాచి పనుల దాస అన్నట్టు ఇటువంటి మాటలు చెప్తూ ఉంటే ఇప్పటికీ ప్రజలు కూడా కొంతమంది వాటిని నమ్ముతూనే ఉన్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో 300 రూములు ఉన్నాయి అంటే ఎవడైనా నమ్ముతాడా? 300 రూములకి 150 లిఫ్ట్లు ఉన్నాయని చెప్తే ఇది హాస్యాస్పదం అనిపించట్లేదా? ఎంత దుర్మార్గం! జర్నలిస్టుల పేర్లతో, మీడియా పేర్లతో, పత్రికల పేర్లతో ఇటువంటి వార్తలు రాయడం సమంజసమేనా అని ఒకసారి ఈ ప్రతినిధులు ఆలోచించి ఉంటే బాగుండేది. అలాగే కేంద్ర హోంశాఖ మంత్రి గారు కూడా ఇట్లాంటివన్నీ ఒకసారి ఆలోచించి వీరికి సమాధానం చెప్పి ఉంటే బాగుండేది. ఇది అక్కడ ఏం జరిగిందో మనకు తెలియదు కాబట్టి మన కొత్త పలుకులు మీడియా ప్రతినిధులు జరిగిన విషయాలే మన వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ తీసుకొచ్చాం కాబట్టి మీరు కూడా తప్పుగా అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. నిజాలు ఎప్పటికైనా బయటకు వస్తాయి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.